వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. కొన్ని నేరాలు చాలా పెద్ద ప్రతిఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని నేరాలు ఇప్పటికే గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి. వాటిల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత కీలకమైన లేక అత్యంత భయంకరమైన నేరంగా ప్రభుత్వాలు పరిగణిస్తాయి. అది ఏ దేశంలోనైనా, ప్రత్యేకించి రాజకీయంగా కాస్త డెమోక్రటిక్గా ఉండే దేశాల్లో, రాజ్యాంగం ఖచ్చితంగా అమలయ్యే దేశాల్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని సీరియస్గా పరిగణిస్తున్న రోజులు ఇవి. అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు. ఈ దర్యాప్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ముందు నుంచే ఉన్న సమాచారంతో లాగారా తెలియలేక యథాలాపంగా జరుగుతున్న దర్యాప్తులో ఆ తీగ కాలికి తగిలిందా తెలియదు, కానీ అది ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. ఈ కేసు యొక్క, ఈ ట్యాపింగ్ కేసు యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాల, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకంపనలు రేపుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల ఫోన్లను గత కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనేది కీలకమైన ఆరోపణ. కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిన ఈ ఫోన్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది. అందుకే దాదాపు ఆంధ్రప్రదేశ్కు చెందిన 350 మంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ లేదా ఇతరతర ప్రత్యర్థుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేది ఒక అంశం. దీంతో ఆంధ్రప్రదేశ్లో దీని ప్రకంపనలు కనపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క, ఇంకా గట్టిగా మాట్లాడితే నాట్ ఓన్లీ రాజకీయంగానే కాదు, కేసీఆర్ కుటుంబం యొక్క ప్రత్యర్థుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఈ దర్యాప్తు ద్వారా బయటకు వస్తున్న అంశాలు. ఇవి ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సిట్ బృందం, ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చాలామంది ప్రముఖుల్ని, ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినట్టుగా వాళ్ళంతటా వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఫిర్యాదు చేశారో వాళ్ళని పిలుస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఒక జాబితా దొరికినట్టుంది. ఆ జాబితాలో ఉన్న ప్రముఖుల్ని విడతల వారీగా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇట్లాంటి వాళ్ళందరూ పోలీసులకు వచ్చి వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళ వాంగ్మూలం ఇచ్చి వెళ్తున్నారు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని అనుమానాలు వాళ్ళకున్న ఆధారం లేకపోవడం వల్ల చాలామంది ఫిర్యాదు చేయలేదు. కొంతమందికి ఏమో వాళ్ళకి ఆల్రెడీ అనుమానాలు ఉండడం వల్ల వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులకు ఈ దర్యాప్తులో భాగంగా సిట్కి ఆ జాబితా దొరకడం వల్ల అందులో ఉన్న కొంతమందిని, అందులో ఉన్న వాళ్ళని రోజు 10 మందిని 20 మందిని ఇట్లా పిలిచి విచారిస్తున్నారు. దీంట్లో మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది గత ప్రభుత్వ హయాంలో అని సిట్ ఫోన్ చేసి అడగడం, ఆయనని విచారణ కోసం రేపు రమ్మనడం కూడా జరిగింది. రేపు ఆయన కూడా హాజరవుతున్నారు. ఇట్లా చాలామంది రాజకీయ ప్రముఖులు, పత్రికా ప్రముఖులు, మీడియాలో ఇంకొంతమంది సీనియర్లు, ఇట్లా వీళ్ళందరినీ ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేశారనేది ఒకటైతే, కుటుంబ సభ్యులు, బంధువుల్లో కూడా ఇటు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు లేదా బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది ఇందులో వెలువడుతున్న బయటకు వస్తున్న కొన్ని అంశాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది ఇంకొక అంశం. దానికి ఉదాహరణ రీసెంట్గా షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్టుగా పోలీసులే బయట పెట్టిన వ్యవహారం. ఆమె ఎప్పటి నుంచో చెప్తోంది నా ఫోన్ ట్యాప్ అయిందని. ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనేది కూడా బయటకు వస్తుంది ఏపీకి సంబంధించి. సో ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది, సిట్ ఎలా దర్యాప్తు చేస్తోంది అనేది ఒక అంశం అయితే, దీని మీద బీజేపీ కొత్త వాదన అందుకుంది. ఈ కేసుని దర్యాప్తుని సిబిఐకి ఇవ్వాలని. ఎందుకు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ అడుగుతోందనేది ఇంకొక అంశం. సో ఈ అంశాల మీద చర్చలోకి వెళ్లే ముందు దర్యాప్తు జరుగుతున్న తీరు మీద మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ మరికొన్ని అప్డేట్స్ ఇస్తారు, ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ సార్. ప్రవీణ్, ఈ టెలిఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? ఎందుకంటే దీంట్లో అప్పటి కేసీఆర్ గారి హయాంలో ఉన్న పోలీసు అధికారులు కొంతమంది ఇతర దేశాలకు వెళితే వాళ్ళను కూడా వెనక్కి తీసుకొచ్చారు కదా దర్యాప్తు బృందం. సో దర్యాప్తు ఎలా సాగుతోంది? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే ఇప్పటికే ఇందులో ముఖ్యంగా సార్ ఇప్పటి వరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు ఏవీ లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం ఇప్పటి వరకు దర్యాప్తు అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆధారం మాత్రమే ఉంది. ఆ ఆధారంలో దాదాపు 650 మంది ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినటువంటి 4 జడ్జిలతో పాటు మరోవైపు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. మరోవైపు చాలా మంది అంటే జర్నలిస్టులతో పాటు పత్రికా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించారు. ఈ నవంబర్ నెలలో 2023 నవంబర్ లో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వారందరినీ కూడా పిలుస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని ఈ కేసులో సాక్షులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దర్యాప్తుకు అయితే మాత్రం మీరు ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి కీలక నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసు నమోదు అవ్వగానే అతను అమెరికాకు పారిపోవడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పటికే 5 సార్లు ప్రభాకర్ రావును క్వశ్చన్ చేశారు. కానీ ప్రభాకర్ రావు అయితే మాత్రం ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందానికి అతను సహకరించడం లేదనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మేము డిస్ట్రాయ్ చేయలేదు, ఎక్కడ డాటాని మిస్యూజ్ చేయలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ నవంబర్ నెలకు సంబంధించి చాలా మంది ప్రముఖులు ముఖ్యంగా రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, పత్రికా అధినేతలు కావచ్చు, వీరందరి నెంబర్లో కూడా మావోయిస్టులతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఈ ఎస్ఐబి బృందం రివ్యూ కమిటీకి పంపించి రివ్యూ కమిటీ ఆదేశాలతోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రస్తుతం తాజాగా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. అందులో భాగంగానే సాక్షుల యొక్క స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. అయితే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రకంపనలు కూడా మనం చూస్తున్నాం కదా. ఏపీ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిందా దీంట్లో, లేకపోతే ఏపీ గవర్నమెంట్ కోసం, అప్పుడున్న ఏపీ గవర్నమెంట్ కోసం లేదా జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడి అధికారులు పనిచేశారా, అవుట్ సోర్సింగ్ లాగా పనిచేశారా? ఎగ్జాక్ట్లీ సార్, ఈ పాయింట్ చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ వరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అని భావించాం ఇప్పటి వరకు. కానీ మొన్న షర్మిలాకు సంబంధించినటువంటి నెంబర్ ఫోన్ ట్యాప్ కావడం కానీ, లేదా ఏపీకి సంబంధించినటువంటి ప్రముఖులు ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ప్రముఖులు రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాప్ అయినట్లు తాజా విచారణలో వెల్లడి కావడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో అంటే ఏపీలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సన్నిహితంగా ఉంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అందులో భాగంగా ఏపీ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా అంటే ఏపీ అప్పటి ప్రభుత్వం వైసీపీ పంపించినటువంటి నెంబర్లను కూడా తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగాయి. వీళ్ళు ట్యాపింగ్ చేసి వాళ్ళకి సమాచారం అందించారు. అందులో భాగంగానే షర్మిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఆమె యొక్క మూవ్మెంట్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి, మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి హైదరాబాద్ నుంచినే సమాచారాన్ని చేరవేర్చారనేది ప్రస్తుతం సిట్ బృందం గుర్తించింది. అందులో ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. వారి యొక్క స్టేట్మెంట్లు కూడా త్వరలో రికార్డ్ చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని సిట్ చెప్తుంది. మరి చూడాలి, ఈ కేసులో కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి సమాచారం కూడా తాజాగా బయటకు రావడం జరిగింది. మరోవైపు షర్మిల ఫోన్ అయితే దాదాపు 45 రోజుల పైన కంటిన్యూగా ఆ ఫోన్ ట్యాపింగ్ లో నిఘాలో ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రస్తుతం షర్మిల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి సార్. అంటే ఇప్పుడు షర్మిల గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? ఎస్ సార్, మనకి ఈ రోజే ఈ సమాచారం కూడా రావడం జరిగింది. షర్మిలతో పాటు విజయలక్ష్మి ఫోన్ కూడా ట్యాప్ అయింది. మరోవైపు వాళ్ళు ఏ నెంబర్స్ అయితే ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో ఆ నెంబర్స్ అన్ని కూడా అంటే ఏపీకి సంబంధించినటువంటి గతంలో మీరు చెప్పారు దాదాపు 350 మంది ఏపీకి సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఆ 350 మందిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, మరోవైపు కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి నెంబర్లను తెలంగాణ ప్రభుత్వానికి పంపించి తెలంగాణ ఎస్ఐబికి పంపించి తెలంగాణ ఎస్ఐబి ద్వారా మొత్తం నిఘా పెట్టి వారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని అంతా కూడా
జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి చేరవేర్చారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్ అయితే మాత్రం దర్యాప్తులో గుర్తించింది. ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నేతల ఇన్వెస్టిగేషన్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్లన్నీ పూర్తయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఫైనల్గా ఒక మాట, అసలు ఈ దర్యాప్తు వేగంగా జరుగుతుందా, ఏమన్నా మందకొడిగాను లేకపోతే నెమ్మదిగా అనుకున్నంత వేగంగా జరగకపోవడం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే బీజేపీ ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని పదే పదే అడుగుతోంది. సార్, ఇది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇది చిన్న కేసు కాదు. మనం చూసాం ఫస్ట్ నుంచి కూడా ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు, పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్టిక్స్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కేవలం వీళ్ళు ట్యాప్ చేసినటువంటి నవంబర్ నెల 2023కు సంబంధించినటువంటి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆధారాలు బయట పడడంతో ఇంత సబ్జెక్టు, ఇంత విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం 2018 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు గిన బయటకు వస్తే అసలు ఎంతమంది ఇందులో ట్యాప్ చేశారు అంటే 4,000 మందికి పైగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. కానీ ఇందులో ఆధారాలు సేకరించాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరోవైపు సాక్షులు ఇచ్చేటువంటి సమాచారంతో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా నోటీసులు జారీ చేసి రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆధారాలను సేకరించి న్యాయస్థానం ముందు పెట్టి వాటిని ప్రాసిక్యూషన్ చేయడంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది. కానీ కేసు వీగిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రోజువారీ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు సార్. రైట్.